ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ నాయకులు సిద్ధాంతాల కొండబాబు, రామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్, పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా పోరాట కమిటీని ఎంపిక చేసుకున్నారు. అధ్యక్షునిగా సిద్ధాంతాల కొండబాబు, మరో 42 మంది కార్యదర్శులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఈ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని వాపోయారు. దీనిపై 11 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటాలకు సిద్ధం కావాలని, మాల ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మమ్మల్ని 59 కులాల్లో విడదీసే విధంగానూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగానికి అనుగుణంగానూ ఈ ముందు ఇచ్చినటువంటి 5 బెంచ్ మీద ఇచ్చినటువంటి తీర్పు వదిలేసి మళ్ళీ 7 బెంచ్తో ఇచ్చినటువంటి తీర్పుని అయితే 341 ఆర్టికల్ ఎక్కడ మారిపోయింది? 5 బెంచ్లో ఒకలాకుండాను 7 బెంచ్ వచ్చేటప్పుడు ఈ ఆర్టికల్ ఏమైనా మారిందా? అలా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ పరిగణలో తీసుకోవాలని, అదేవిధంగాను ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడాను మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదే ఈ వర్గీకరణ అంశము ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలోనే రూపుమాపే వరకును 59 కుల కలిసి ఉండేంత వరకును పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.